నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. శీతల గోదాములు సిద్ధమయ్యేనా? అప్పట్లో తెలుగుదేశం పార్టీ హయాంలో మొదలైన నిర్మాణాలు. గుంటూరు మిర్చియార్డులో అర్ధంతరంగా నిలిచిన గోదాము స్థలంలో పెరిగిన పిచ్చి మొక్కలు, పంట ఉత్పత్తులు నిల్వ చేసుకోవడానికి ఉద్దేశించిన శీతల గోదాముల నిర్మాణాన్ని పూర్తి చేయడంలో నిర్లక్ష్యం. బహిరంగ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు గిట్టుబాటు దక్కేదాకా ఈ గోదాముల్లో నిల్వ చేసుకునేలా అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిర్మాణాలను చేపట్టింది. వీటి పనులను పునఃప్రారంభించి అందుబాటులోకి తీసుకొస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మార్కెట్ యార్డులకు ఆదాయం సమకూరుతుంది. దళారులకు చెక్ పెట్టొచ్చు. కూటమి ప్రభుత్వం వీటిపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మిర్చి, పసుపు, మినుము, కందులు, పెసలు, శనగలు తదితర పంట ఉత్పత్తులు నిల్వ చేయడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక్క శీతల గోదాము లేదు. ఈ నేపథ్యంలోనే పసుపు, మిర్చి పండే ప్రాంతాల్లో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో యార్డుల్లో నిర్మించాలని అప్పట్లో తెదేపా ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట, దుగ్గిరాల, కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట, గొల్లపూడిలో గ్రామీణాభివృద్ధి సెస్ నుంచి వచ్చే సొమ్ముతో నిర్మాణాలు చేపట్టారు. కొన్ని పునాదుల దశలో ఉండగా మరికొన్ని పిల్లర్లు పూర్తయి తొలి అంతస్తు దాకా పనులు పూర్తయ్యాయి. ఒక్కో శీతల గోదాము నిల్వ సామర్థ్యం 4000 మెట్రిక్ టన్నులు. ఇందుకయ్యే వ్యయం 5 కోట్లు. కేంద్రం వసూలు చేసే గ్రామీణాభివృద్ధి ఆర్డీ సెస్ నుంచి వచ్చే మొత్తంలో పంచాయతీరాజ్కు 35%, ఆర్ఎండ్బీకి 35%, పౌర సరఫరాలకు 15%, వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు 15% అందేది. మార్కెటింగ్ శాఖ వాటాతో శీతల గోదాముల నిర్మాణం ప్రారంభించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఆర్డీ సెస్ వసూలు నిలిచిపోయింది. దీంతో ఆయా శాఖలకు గ్రాంట్లు ఆగిపోయాయి. అప్పటివరకు చేసిన నిర్మాణాలకు కేంద్ర మార్కెట్ ఫండ్, ఆర్డీ సెస్ నుంచి సమకూరిన మొత్తాన్ని చెల్లించి పనులు ఆపేశారు. వైకాపా హయాంలో ఆగిపోయిన పనులను పూర్తి చేసేందుకు జగన్ సర్కారు ఆసక్తి చూపలేదు. నిర్మాణాలు పూర్తి చేస్తే ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మిర్చి, పసుపు, శనగల సాగు ఎక్కువ. మార్కెట్లో గిట్టుబాటు ధర వచ్చేవరకు ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చు. ప్రైవేటు శీతల గోదాముల్లో అద్దె భరించలేక రైతులు అయిన కాడికి అమ్ముకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో శీతల గోదాములు అందుబాటులోకొస్తే రాయితీ అద్దెపై నిల్వ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఉత్పత్తులపై బ్యాంకుల నుంచి రుణం తీసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.